ప్రభువు దేవుడని ఒప్పుకొనుట. దేని ద్వారా? ఈయన గొప్ప దేవుడని దేని ద్వారా ఒప్పుకోవాలి? మన నాలుకతో, మన నోటితో. అదే ముందుగానే మనం చూశాం. రోమిలకు రాసిన పత్రికలో కూడా అదే భాగాన్ని మనం చదువుగా విన్నాం. 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా అక్కడ కూడా ఒక మంచి మాట ముందుగానే చదువుగా విన్నాం. అదేమనగా యేసు ప్రభు అని, అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడలంచ. ఈ 9వ వచనంలో మనం చూస్తున్నాము, అదేదనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని. యేసు ప్రభు దేవుడిని ఏం చేయాలంట? మన నోటితో ఒప్పుకోవాలి. ముందుగా మనం చూసాము, ఈయన దేవుడని మన నాలుకలో, మన నోటిలో ఉన్న నాలుక ఒప్పుకోవాలంట. గొప్పవాడు ఈయన దేవుడని. ప్రతివానిలో నాలుక కదా యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి. ఒప్పుకొని తిరాలి. అయ్యా మేమందరము ఇతరులను చెప్పుకొనిచున్నాము, అయ్యా మేము అన్యులం కాదు, మన క్రైస్తవులము, నాకేం చెప్తున్నా ఈ మాట. యేసు ప్రభు దేవుడిని ఒప్పుకొని మందిరంలో ప్రార్థన చేస్తున్నాం మీరు అంటున్నారా? దేవుని ప్రధాన. కానీ ఒప్పుకోవడం అంటే దేవుని యొక్క నామమును ఎక్కడ వెళ్ళినా కూడా ఒప్పుకోవాలి. మందిరాల్లోనే కాదు, క్రైస్తవ సమాజంలోనే కాదు, ఎక్కడ వెళ్ళినా ఆయన శక్తిని గ్రహిస్తున్న మనము మా దేవుడు గొప్పవాడని ఒప్పుకునేటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో మనము ఉండాలి. ఆ విధంగా ఉంటామా? చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ప్రస్తుత గ్రంథంలో ఎవరు ఒప్పుకున్నారు? ఒప్పుకుంటే ఏమొస్తారు? కానీ నిజంగా మనము క్రైస్తవులము పితరుల కాలం నుంచి దేవుని శక్తిని గ్రహించిన వారము, అనేకమైన మేలులు చూస్తూ ఉన్నాము. కానీ ఆయన శక్తిని గ్రహించి ఆయన గురించి మనం చెప్పుకోలేకపోతున్నాం. నా జీవితంలో దేవుడు ఈ గొప్ప మేలులు చేశాడు కదా, మాకు అనేక రీతిలుగా ఆయన సహాయం చేశాడు అని సమాజంలో మనం చెప్పుకోలేకపోతున్నాం, సిగ్గుపడుతున్నాం. ఆయన శక్తిని గ్రహించిన తర్వాత ఆయన గురించి ఈయన గొప్ప దేవుడిని సాక్ష్యం ఇచ్చిన కొంతమంది భక్తులను మనం చూద్దాం. సాక్ష్యం ఇచ్చింది క్రైస్తవులు కాదు. ఇక్కడ ఆయన శక్తిని గ్రహించిన వెంటనే ఆయన దేవుడిని ఒప్పుకున్నారు. వారు ఎవరు? క్రైస్తవులు కాదు, అన్యుల్ని మనం చూద్దాం. ప్రస్తుత గ్రంథంలో మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఎఫెసీయుల గ్రంథం, నాయకుడైన ఎఫెసీయుల గ్రంథము 2వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము అయిన తర్వాత పేజీ నంబరు 177. ఎఫెసీయుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము తిట్టు చూద్దాం. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినో మీ దేవుడనే యెహోవా పైన ఆకాశం ముందునో క్రింద భూమి అందునో దేవుడే. దేవుడి వాక్యాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. ఈమె గురించి 2వ అధ్యాయము 1వ వచనము రాయబడింది. 1వ వచనము చివరి లైన్లో ఈమె రహాబు అనే వేశ్య. 2వ అధ్యాయము 1వ వచనం చివరి లైన్లో ఈమె రహాబు అనే వేశ్య. బాగా వినాలి. ఈమె ఎక్కడ జీవిస్తుంది? ఎఫెసీయుల గ్రంథంలో ఒక పట్టణం ఉంది. ఎక్కడ? ఎరుకో పట్టణం. ఈ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి ఎరగని వారు, పాపాత్ములై ఉన్నారు. ఆ పట్టణం శపించబడిన పట్టణం. ఎఫెసీయుల కాలంలో దేవుని
దేవుని బిడ్డలారా, మరి ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ మన దేవుని గురించి బాగా విన్నదట. విన్న తర్వాతనే మన సాక్ష్యం ఇచ్చింది. మనం అనేక రీతిలో ఉంటాం మన భక్తుల ద్వారా. మన భక్తులు అనేకులు ప్రార్థన చేస్తే చాలా మంది స్వస్థ పొందాలి ఉంటాం. నేను ప్రార్థన చేస్తే స్వస్థ పొందుకుని ఉంటాం కదా. మరి అనేక రీతిలో దేవుడు మాకు మేలు చేశారని చెప్తాం. కానీ మన దేవుడి గురించి మనము నమ్మకంగా ఈయన గొప్ప దేవుడు మాకు సాయం చేస్తున్నాడు అనే సమాజంలో చెప్పలేకపోతున్నాం. అలాంటి వ్యక్తిని మనం చూస్తే ఈమె దేవుని గురించి చెప్పింది. మీ దేవుడైన యెహోవా ఆయన నోటితో ఒప్పుకుంటుండే. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం ఎందును కింద భూమి ఎందును దేవుడి. అక్కడ సాక్ష్యం ఇచ్చింది ఎవరు? పురాతన కాలం నుంచి క్రైస్తవురాలు కాదు. పాతల కాలం నుంచి మేము క్రైస్తవుని చెప్పినటువంటి స్త్రీ కాదు. అప్పుడే దేవుని శక్తిని గ్రహించి అప్పుడే సాక్ష్యం ఇచ్చిన రహబ్ అనే వేశ్య ఏం చేసింది? ఆమె నోటితో దేవుని పొగడెను. ఎందుకు పొగిడేది చూద్దాం. 9వ వచనం చదువుకుందాం. 9వ వచనం. యెహోవా ఈ దేశమున మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. అయ్యో, మీ దేవుడి గురించి నేను ఎరుగుదును. ఆమె సాక్ష్యం ఇచ్చింది. అయ్యా, మీ దేవుడు మామూలు దేవుడు కాదు. మీ దేవుడి గురించి నేను ఎరుగుదును, విన్నాను. తర్వాత 11వ వచనములో ఆయన అంటుంది, ఆ సంగతి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. చూద్దాం. మీ దేవుని గురించి మేము వినినప్పుడు మా గుండెలు. చూడండి, ఈ వేశ్య, ఈ రహబ్ అనేటువంటి స్త్రీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుణ్ణి గురించి ఆమె విన్న తర్వాత, అయ్యో, మీ దేవుడు మామూలు దేవుడు కాదు. మీ దేవుడి గురించి మేము విన్నాం. ఆయన గురించి విన్న తర్వాత మా గుండెలో కరిగిపోయాను. అందుకనే సాక్షి ఇస్తున్నానయ్యా ఆ దేవుడి గురించి. ఆ దేవుడు మామూలు దేవుడు కాదు. నా నోటి దగ్గర చెప్తున్నాను. పైన ఆకాశం ఎందును కింద భూమి ఎందును. ఆయన చూసిందాక దేవుడు చేసిన అద్భుతాలు. ఆ మాట 10వ వచనంలో చెప్తుంది. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఏలాగూ ఆరిపోయి చేశానో, యోర్దాను తీరమున అమోరీల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, చూడండి, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా చేసిన అద్భుతాలు నేను విన్నాను. మీ దగ్గర శత్రువును జయించే శక్తి కూడా నేను చూశాను. అయ్యా, మోసే కాలంలో ఇశ్రాయేలు ప్రజలు సముద్రంలో వారు నిజంగా ప్రయాణించాలి. అది ఎంత అద్భుతం, అది నేను విన్నా. ఈ మాట ఎవరన్నారు? రహబ్. మీ దేవుడు మామూలు దేవుడు కాదయో. ఆ దేవుడి గురించి ఆయన ఇప్పుడు చెప్తున్నా. ఆయన గురించి నేను ఎరుగును, ఆయన గురించి నేను విన్నా. విన్న తర్వాత నా గుండెలు కరిగిపోయాయి. ఆయన మామూలు దేవుడు కాదు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, తన భక్తులకు న్యాయం చేసే దేవుడు. కాబట్టి ఆ దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయన ఆకాశం అందరూ కింద భూమి అందరూ దేవుడే. ఆయన ఏం చేసింది? తన నోటితో ఈ దేవుడు గొప్పవాడు. తన శక్తిని గ్రహించిన తర్వాత ఈ దేవుడు గొప్పవాడని తన నోటితో ఆమె ఒప్పుకొనేను. మరి నాడు నువ్వు లేదు. పురాతన కాలం నుంచి క్రైస్తవం
మన కుటుంబంలోనే క్రైస్తవం. దేవుడు అనేకమైన మేలులు చేస్తున్నాడు. ఆయన శక్తిని గ్రహిస్తున్నాం. సంఘంలో, సమాజంలో, ఇరుగు పొరుగు వారి మధ్య మన దేవుడి గురించి మనం పొగుడుచున్నామా? ఆయన శక్తిని గ్రహిస్తున్నామా? మా దేవుడు గొప్పవాడని చెప్తున్నామా? చూడండి, ఈ స్త్రీ వెంటనే ఎరిగింది. వెంటనే ఆ దేవుడి గురించి పొగడుట తన నోటితో. ఈమె చెప్తుంది. ఈమె చెప్పిన మాట ఏమమ్మా చెప్పడం? ఈమె ఏం పొగుడుని దేవుడి గురించి? నీ దేవుడేనా యెహోవా? పైన ఆకాశమందున దేవుడే, కింద భూమి యందును దేవుడు. ఇది బాగా జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ అడుగుతా. రహబ్ అనే స్త్రీ దేవుణ్ణి నోటితో ఒప్పుకుంది. ఏమని ఒప్పుకున్నది? నీ దేవుడైనా యెహోవా, పైన ఆకాశమందును దేవుడే, కింద భూమి యందును. ఇది జాగ్రత్త నాకు పెట్టుకోండి. తర్వాత ఇంకొక స్త్రీని, ఇంకొక మనిషిని జ్ఞాపకం చేసుకుంటా. 2వ రాజుల గ్రంథం, తొందరగా చెప్పమని చేస్తా. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనము చదువుదాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. బాగా వినాలి. ఈయన క్రైస్తవుడా? పురాతన కాలం నుంచి క్రైస్తవుడా? పూర్వమే దేవుడు ఎరిగిన వ్యక్తి కాదు కదా. దేవుడు నమ్ముకునే వ్యక్తి కాదు కదా. ఇతరెవరు? అన్యుడు. ఇతరెవరు? దేవుడిని ఎరిగిన వ్యక్తి కాదు. భయంకరంగాటువంటి విగ్రహములను పూజించిన వ్యక్తి. రహబ్ అనే వేషం కూడా దేవుని ఎరిగిన వ్యక్తి కాదు. ఈయన కూడా దేవుని ఎరిగిన వ్యక్తి నుంచి ముందుగానే చెప్పాను. అన్యులు దేవుని గురించి ఒప్పుకున్నారని. ఇక్కడ ఈయన గురించి మనం చూస్తాం. ఈయన సిరియా రాజుకు ఏం పనిచేస్తున్నాడు? సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతికి దేవుడు ఏం చేశాడు? ఈ సైన్యాధిపతికి దేవుడు ఏం చేశాడమ్మా? అద్భుతము, ఆచార్య కార్యము చేశాడు. తను చూస్తుండగానే సూచక క్రియలు, అద్భుతాలు, ఆచార్య కార్యములు చేసే దేవుడు. అది గ్రహించినటువంటి ఈయన సాక్ష్యం ఇచ్చాడు. ఇతనికి ఏముండేది? వ్యాధి, కుష్ఠరోగం. ఈ కుష్ఠరోగం బాగా అయిన తర్వాత ఈయన వెంటనే దేవుణ్ణి ఒప్పుకున్నాడు. నోటితో ఏమని ఒప్పుకున్నాడు? ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటిను మరి యొక్క దేవుడు లేడు. బాగా వినాలి. మంచి మాటలు, ఆయన నోటితో ఒప్పుకున్న మాటలు ఇవి. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడు. ఎంత మంచి మాట. ఇతడు అన్యుడు క్రైస్తవుడు కాదు. అప్పుడప్పుడే దేవుడి శక్తిని గ్రహించాడు. అప్పుడప్పుడే దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యో, ఈ దేవుడు తప్ప మరి యొక్క దేవుడు. చెప్పండి, నేను అన్నమాట, తన నోటితో అన్నమాట ఏ మాట? స్పష్టంగా ఉండదు చెప్పండి. మధ్యలో శాపం పెట్టుతుంది. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును, లోకమంతటి మీద మరి యొక్క దేవుడు. మళ్ళీ అడుగుతుంది చెప్పాలి. నామ పెట్టుకోండి. ఈయన దేవుడు ఆయన శక్తిని గ్రహించిన తర్వాత, దేవుడు తన జీవితాన్ని బాగు చేసిన తర్వాత సాక్ష్యం ఇచ్చాడు. అయ్యో, ఈ దేవుడు లోకములో ఇలాంటి దేవుడు తప్ప ఏ దేవుడు లేడు. అందుకంటే ఓ భక్తుడు పాడపడ్డాడు కదా,
ప్రభుల ప్రభువు రాజుల రాజా ప్రతివాని మాటలు వంగలే ప్రభుల ప్రభువు రాజుల రాజా ప్రతివాని మాటలు వంగలే ప్రభు యేసు క్రీస్తు దేవుడని ప్రతివాని నాలుక లోపలే ప్రభు యేసు క్రీస్తు దేవుడని ప్రతివాని నాలుక లోపలే సింహాసన సీనుడా యూదా రాకపసుడవా సింహాసన సీనుడా యూదా రాకపసుడవా దావీదు చేగు దేవతనయ ఈ భక్తులను పాడాడు పాట యేసు ప్రభు దేవుడని ఆ నోటితో ఒప్పుకోవాలని దేవుని బిడ్డలారా ఈ రాజు ఈ సైన్యాధిపతి సిరియా రాజులకు సైన్యాధిపతి ఈ నయమాను సాక్ష్యం ఇచ్చాడు కదా ఇశ్రాయేలులో దేవుడు తప్ప లోకమంతటి యందును ఆయన శక్తిని గ్రహించిన తర్వాత మన నోటితో ఏం చేయాలి సంఘములో సమావేశములు మన దేవుని నుంచి మన నోటితో చెప్పాలి చెప్తామా మళ్ళీ చెప్తామా నన్ను చెప్పినామయ్యా నువ్వు నీ నమ్మమ్మ చేయించుకుంటున్నావు అంటున్నా కదా దేవుడు వల్ల చెప్పాలి ఖచ్చితంగా మనము మన నోటితో ఎక్కడ విధంగా నా దేవుడు గొప్పవాడని చెప్పాలమ్మా నిలబడాలి మన నోరు దేవుడి గురించి చెప్పుకోవాలి తర్వాత ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం ప్రస్తుత గ్రంథంలో నుంచి దానియేలు గ్రంథం 3వ అధ్యాయము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనము నెబుకద్నెజరు శద్రకు మేషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దూతనంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించెను. ఇక్కడ ఒక వ్యక్తి అన్నాడు ఈయన కూడా క్రైస్తవుడు కాదు దేవుని నామముని ఎరిగిన వ్యక్తి కాదు ఏమయ్యా పాత నిబంధనలు క్రైస్తవులు లేరు క్రైస్తవులు చెప్తున్నాం అంటారా కదా దేవుని ఎరిగిన వారందరూ కూడా పాత నిబంధనలు అయితేనే కొత్త నిబంధనలు అయితేనే క్రైస్తవులు దేవుని ద్వారా దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం ఇతడు ఎవరు బబులోను రాజు ఈ బబులోను రాజు దగ్గర భక్తులు ఉన్నారు ఈ బబులోను రాజు దగ్గర భక్తులు ఉన్నారు ఆ ముగ్గురు భక్తుల పేరు షద్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళని ఎందుకు అగ్నిగుండంలో వేశాడు చెప్పాలా మీరే నా నోట నీకు చెప్తా వాళ్ళు నోటు తప్పుకున్నారు చెప్తా అంత నేను చెప్పాలి వీళ్ళు ఎందుకు అగ్నిగుండంలో వేశాడు ఆయన పెట్టిన చెప్పండి బయట మంచిదే మీకు అన్నీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తాము ఆయన ఏం చేసినాడు ఒక ప్రతిమను నిలబెట్టాడు ఏం చేసినాడు ప్రతిమ నిలబెట్టి మీ దేవుని కానీ మొక్కినామంటే నేను పెట్టిన ప్రతిమను తప్ప మీ దేవుడిని మొక్కితే నేనేం చేస్తా అగ్నిలో పడవేస్తా పడవేసినా లేదా పడవేసినాడు కదా
పడవేసిన మనుషులు చనిపోయినారంట, కానీ అగ్నిలో పడిన మనుషుల మట్టుగా ఏ హానియో చూడండి. బాగా మేపినారంట అగ్నిగుండంలో వేయడానికి మనుషులను. ఆ అగ్నిగుండంలో వేసినటువంటి మనుషులు, విసిరి పారవేసిన మనుషులే చనిపోయినారు, కానీ ఆ అగ్నిలో ఉన్నటువంటి మనుషులకు ఏ హానియో కాలేదు. బాగా వినాలి, అగ్నిగుండంలో మనుషులకు ఏ హానియో కాలేదు. ఆ అద్భుతాన్ని, ఆ ఆశ్చర్యాన్ని ఎవరు చూశారు? ఈ రాజు చూచాడు. ఈ రాజు చూసి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడో చూడండి. 4వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడైన దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఎంత మంచి మాట చెప్పాడు, బాగా వినాలి. ఇక్కడ మంచి మాటలు చెప్పింది చిన్నప్పటి నుండి దేవుడిని నమ్ముకునే వ్యక్తి కాదు. చిన్నప్పుడు నమ్ముకుంటాము, మన తాతలు సంఘ పెద్దలే, మనము సంఘ పెద్దలే, చర్చి మానదంటాం కదా, నేను తప్ప ఎవరు ఉండవుదంటాం అన్ని అంటాము, కానీ ఇలాంటి మాటలు చెప్తాం. దేవుడు ద్వారా ఇక్కడ దేవుడి వాక్యాన్ని మనం చూస్తున్నాము. అప్పుడప్పుడే దేవుడి శక్తిని గ్రహించాడు, అప్పుడప్పుడే ఇంత మంచి మాటలు మాట్లాడాడు. మనం మాట్లాడతామో మనకు రాదు, లోకానుసరంగా ఎన్నన్నీ మాట్లాడతాం, కానీ మన నోటికి ఇలాంటి మాటలు మనము దేవుడి గురించి మాట్లాడతాం. ఎప్పుడైనా మీరు బయటకు వెళ్తే ఎప్పుడైనా మాట్లాడారా ఈ మాటలు? మా దేవుడు గొప్పవాడని చెప్పినారమ్మా? అమ్మ ఒక్కరైనా మా దేవుడు గొప్పవాడని మీరు ఎక్కడైనా వెళ్ళి చెప్పగలిగినారా? చేతులెత్తండి, ఎంతమంది చెప్పారు? మీరు బయటకు వెళ్తారు కదా, మా దేవుడు గొప్పవాడని మీ నోటితో చెప్పినారా? చేతులెత్తండి. మరి నేను పెంచుతారు అంటే నమ్మకం లేదని కదా. దేవుడు ఉన్నారా? ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తాము, ఈయన చిన్నప్పటి నుండి దేవుడు నమ్ముకున్న వ్యక్తి కాదు. అప్పుడప్పుడే దేవుని యొక్క శక్తిని గ్రహించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యో, దేవుడు చేసిన అద్భుతములు మామూలు అద్భుతములు కాదు, ఆయన సూచక క్రియలు, ఆయన అద్భుతములు ఎంతో బ్రహ్మాండమైనవి. మంచి మాట. ఆయన సూచక క్రియలు, ఆయన అద్భుతములు ఎంతో బ్రహ్మాండమైనవి. ఇంకా మంచి మాట చెప్పాడు. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు తెలుసును. ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యము. ఎంత మంచి మాట. అసలు సువార్తను ప్రకటించాడు. ఏం చేశాడు? సువార్తనే ప్రకటించాడు. దేవుడు నమ్మండి అని ఇంకో పైన చెప్పాడు. శద్రకు మెషకు అబేద్నెగో దేవుడు తప్ప ఏ దేవుణ్ణి పూజించకూడదని సువార్త ప్రకటించాడు. ఇతడు ఆ శక్తిని గ్రహించిన వెంటనే అంటూ ఆ దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేని కొరకు సాక్ష్యం ఇచ్చాడంటే, ఆ అగ్నిగుండంలో మనుషులకి హాని కలగలేదట, వారిలో ఒక వెంటక కూడా కాలిపోలేదట. ఆ అగ్నిగుండంలో ఈ భక్తుల దేవుడు అక్కడ ఉన్నాడట. ఆ వీతను, ఆ అద్భుతాన్ని చూసి, అయ్యో భక్తులారా, ఈ దేవుడు నేను చూస్తున్నాను. ఆ దేవుడు మామూలు దేవుడు కాదు, అద్భుతములు ఆశ్చర్యకార్యములు చేసే దేవుడు. ఆయన చేసిన అద్భుతములు మామూలు కాదు, అవి బ్రహ్మాండమైన అద్భుతములు అంటూ ఆయన నోటికి ఒప్పుకున్నాడు దేవుని. ఏమని ఒప్పుకునేను? చదవండి. ఇప్పుడు 28వ వచనము, 3వ అధ్యాయము 28వ వచనము. నెబుకద్నెజరు శద్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఎంత మంచి మాట. తన నోటితో ఆయన ఒప్పుకున్న మాట. అయ్యో, వీరు నమ్ముకున్న దేవుడు ఏ దేవుడు? పూజింపదగిన దేవుడు. చూడండి, మనమేం చేస్తాం అంటామా? దేవుని ప్రకారం ఇతరున్నాడు. ప్రథమను పెట్టి పూజించిన వ్యక్తి, బొమ్మను పెట్టి పూజించిన వ్యక్తి దాన్ని విసిరి పారేసి, అయ్యో, ఈ దేవుడు నేను చూశాను ఈ భక్తుల ద్వారా. ఈ దేవుడు మామూలు దేవుడు కాదు, ఈ దేవుడినే
పూజించాలి. తన నోటితో ఆయన ఒప్పుకున్నాడు, ఈ దేవుడు పూజింపదగిన దేవుడు. తర్వాత ఆ దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. 29వ వచనంలో, నేను ఒక శాస్త్రం నియమించినాను, అదే విధంగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు చూడండి. శాసనం చేసినాడట. ఏం చేసినాడట? శాసనం, సువార్తను ప్రకటించాను. ఎవరి గురించి సువార్తను ప్రకటించాడు? యెహోవా దేవుడు తప్ప మరి యొక్క దేవుడు నాలో, నా రాజ్యములో ఉండకూడదు. చూడండి, శాసనం చేశాను. ఎంత మంచి మాట, ఎంత గొప్పగా దేవుడిని పొగిడాడు తన నోటితో. ఈనాడు నువ్వు నేను కూడా ప్రార్థన చేస్తే దేవుడికి మేలు చేసి ఉంటాడు, నీ కొడుకు దేవుని చేసి ఉంటాడు, నీ చదువులు పాస్ అవుతాడు కదా, డబ్బు కావాలంటే డబ్బులు వచ్చి ఉంటాయి, ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు వచ్చి ఉంటుంది, రోగం ఉంటే బాధ అవుతుంది కదా. నీ జీవితంలో దేవుడు అనేకమైన మేలు చేస్తూ కాపాడుతూ వస్తున్నాడు. ఆయన గురించి నువ్వు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన శక్తులు గ్రహిస్తూనే ఉన్నావు. కానీ ఒక రోజైనా అంత మేలులు చేసి నేను కాపాడిన దేవుణ్ణి ఒక్కపారైనా నీ నోటితో సమాజంలో, సంఘములు అయ్యో నా దేవుడు గొప్పవాడని చెప్పావా? చెప్పగలిగావా? చెప్పగలుగుతావా? ఇతరెవరు? బబులోను రాజు యేసు ప్రభు దేవుని ఎరిగిన వ్యక్తి కాదు, అసలు యెహోవా దేవుని ఎరిగిన వ్యక్తే కాదు, ఇతను క్రైస్తవుడే కాదు, అన్యుడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఈయన పూజింపదగిన దేవుడు, ఈయన తప్ప లోకంలో మరి యొక్క దేవుడు లేడు. తర్వాత బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇతన్న మాట ఏంటి? ఇతను ఏమన్నాడు? పూజింపదగిన దేవుడు. మన మాటలు పూజార్పుడు అంటే పూజింపదగిన దేవుడు. తర్వాత మూడవ వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యాన్ని ముగింపు చేసుకుందాం. మనకందరికీ తెలుసు, అదే గ్రంథంలోని 6వ అధ్యాయం, అదే గ్రంథంలోని 6వ అధ్యాయము 26వ వచనం, అదే గ్రంథంలోని 6వ అధ్యాయము 26వ వచనం. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములో ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానివ్వదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకు ఉండును. ఎంత మంచి మాట మాట్లాడు క్రైస్తవుడా, పాస్టరా? పాస్టర్ కూడా మాట్లాడలేదు ఇలాంటి మాటలు. ఎంత ట్రైనింగ్ చేసినా కూడా ఈ మాటలు రావు. చూడండి, అప్పటికప్పటికే దేవుని శక్తిని గ్రహించి అప్పటికప్పటికి ఇంత మంచి మాటలు, ఇంత మంచి ప్రసంగం చేశారు. చూడండి, ఎవరి గురించి? దేవుని గురించి, ఆయన రాజ్యం గురించి ప్రకటించారు. మామూలుగా కదా, ఎంత మంచి మాట వచ్చినాము, బాగా వినాలి. ఇతరన్న మాట ఏంటి? ఆయనే జీవము గల దేవుడు. ఏ దేవుడు చెప్తారా? 6వ అధ్యాయము లేదా 5వ అధ్యాయములో చివరిలో ఉంటుంది. చివరిలో మాదీయుడగు దర్యావేషు, మాదీయుడగు దర్యావేషు. దేవుని బిడ్డలారా, ఈ 6వ అధ్యాయములో ఈ రాజు ఏ పట్టణానికి, ఏ దేశం, ఏ ప్రాంతంలో రాజు? మాదీయ రాజు. ఎవరు? మాదీయ రాజు. మాదీయుడైనటువంటి ఈ దర్యావేషు, మాదీయుడైనటువంటి ఈ దర్యావేషు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చాడు. ఇతను దానియేలు ఇతని దగ్గర ఉన్నాడు. దానియేలు ఎవరి దగ్గర ఉన్నాడు? ఈ రాజు దగ్గర ఉన్నాడు. అనేకమైన భక్తులు ఉన్నారు, కానీ అక్కడ ఈ రాజు దానియేలు ఒక్కనే మంచిగా ఒప్పుకునే వ్యక్తి. ఏం చేయాలరా?
మన మంచోళ్ళం కాదా? నేను ఒక్కడే మంచోడా? మరి ఏం చేద్దాం? ఏం చేయాలి? ఇప్పుడు రాజు దగ్గర చెడ్డ పేరు రావాలి. వీడికి రాజు వీడిని దూషించేటట్లు చేయాలి. దేవుడు రాజు దగ్గర వీడికి చెడ్డ పేరు వచ్చేటట్లు చేయాలి. మనం ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి? వీడు ఒక పని చేస్తుంటాడు, ఎప్పుడు చూసినా ఒక పని చేస్తుంటాడు. అదేంటట? ఏం చేస్తున్నాడట? తన దేవునికి ప్రార్థన చేయడంలో ప్రతినిత్యము ఎడతెగక ఉంటాడు. మరి ఏం చేయాలి? రాజుని కాదు, దేవుని కాదు, మనం ఇప్పుడు రాజు దగ్గర ఉన్నాం కదా, దేవుడు కాదు మనకు అన్నం పెట్టేది. వాళ్ళు అనుకుంటారు అన్నమాట, మనకు జీతం ఇచ్చేది కదా, మనకు అన్నం పెట్టేది ఇప్పుడు ఎవరు? రాజు కదా. మరి వాళ్ళు రాజును ముడకకుండా వాళ్ళ దేవుడిగా అన్నం ఇస్తున్నాడు కదా. మన ఈయన కదా జీతం ఇచ్చిన, ఈయన దగ్గర మనకు పోషణ. మరి అయినందుకు ఆయన దేవుడు పూజిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆయన దేవుడిని పూజించకుండా చేయాలి. మరి ఎవరిని పూజించాలరా? మన రాజునే ఏం చేయాలి? మనం చేసుకోవాలి. మన దేవుని దగ్గరగా శాసనం. కానీ ఆయన భయపడలేదు. ఉంటే ఉంటూ పోతే కదా ఆయన ఇచ్చేసి వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడట? వెళ్ళి చూస్తే ఆయన ఏం చేస్తున్నాడట? ఎట్లా చేస్తున్నాడు? పండుగనే బాధపడుకుని చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ఎట్లా? మోకాళ్ళ ప్రార్థన. చాలా మంది పండుగని చేస్తుంటారు, ఆవరించుకుంటూ చేస్తుంటారు కదా. ఎట్లా చేసినా ప్రార్థన హృదయం ఉండాలి. దేవుడు ఎంత కవికొట్టు దేవుడు వల్ల ఇక్కడ మనం చూస్తుంటున్నాము. ఇక్కడ ఎట్లా చేస్తున్నాడట? మోకాళ్ళ ప్రార్థన. ఊరే పట్టుకోండి. మరి చెప్పాం కదా, ఎప్పుడైతే తన దేవుణ్ణి మొక్కితాడో ఏం చేయాలి? మరి శాసనం ఏం శాసనం చెప్పాలమ్మా? రాజుని విడిచి తన దేవుడిని మొక్కితే ఇవన్నీ ఏం చేయాలి? సింహము బోనులో పాడేస్తే అతనికి ఏమీ కూడా కాలేదు. అది అద్భుతం. చదువు చూడండి. ఆ మాట చదువుకొని ముగించుకుని మనం సిద్ధపడదాం. అదే 6వ అధ్యాయము 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది గనుక ఆయన తన దూతను పెంచి సింహములకి హాని చేయకుండా వారి నోళ్లను మోయించెను. సింహం నోళ్ళు వేసినప్పుడు సింహములు నోళ్లను మూయించినట్ట దేవుడు కదా. సింహం నోళ్ళు వేసినప్పుడు ఏం చేశాడు దేవుడు? సింహము నోళ్లను మోయించెను. తర్వాత 14వ వచనములో రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి, ఏం చేయాలి బాబు? ఎంతైనా దానియేలు రక్షించాలని రాజుకు ఉందంట. కానీ ఏం చేయాలి? ఓట్లు ఎక్కువ 20 మంది పడ్డాయి, ఒక దేవుడు చల్లదు కదా. ఇప్పుడు ఎవరైనా కూడా నువ్వు ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. అక్కడ మంత్రులు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడే పడతారు. అది ఇక్కడ జరిగింది. దేవుడి ద్వారా ఈ సమస్య మనం చూస్తే ఎట్లా రక్షించాలి? వీరు కావాల్సినను ఏదో ఒకటి చేయాలని చూసారు. వాళ్ళకి తెలుసు. కానీ ఆయనను తన దేవుడు ఆయనను రక్షిస్తాడు. తన దేవుడు ఆయనను రక్షిస్తాడనే రాజు కూడా విశ్వాసం ఉంది. మంచిది, బాగా చదివామమ్మా. రిఫరెన్స్ చెప్పాలా? చదువు మరి. అంతటా రాజు ఆజ్ఞయగా దండోతులు రాజు నీవు అనుదినము తప్పగా సేవించుచున్నా నీ దేవుడే రక్షించునని చూడండి. 16వ వచనములో దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో ఏమన్నాడు? నీ దేవుడు కష్టాన్ని రక్షిస్తానయ్యా అన్నాడట. చూడండి, నిజంగానే రక్షించినాడు. రక్షించిన తర్వాత ఆయన సాక్ష్యం ఇచ్చాడు. సింహబోన్ వేస్తే ఏ హాని కలగలేదట.
ఆ విత్తనం, ఆ అద్భుతాన్ని చూసి ఈయన సాక్ష్యం ఇచ్చాడు. అదే 26వ వచనంలో మనము చూశాము. ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఆయనే చివరి లైన్లో, ఆయనే జీవము గల దేవుడు. 3వ లైన్లో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ఈ మాట ఎవరన్నారు? ఈ మాట నోటితో ఎవరు ఒప్పుకున్నారు? మాదీయ రాజైన దర్యావేషు ప్రభు ఏమని ఒప్పుకున్నాడు నోటితో? ఆయన శక్తిని గ్రహించిన తర్వాత, ఆయన అద్భుతంలో చూసిన తర్వాత, ఆ మహా గొప్ప దేవుడి నుంచి ఆ రాజు, ఆ అన్య రాజు దేవుని ఎగిన వ్యక్తి కాదు, దేవుడు అంటే తెలియదు అంటే వెంటనే అద్భుతం చేశాడు. ఆయన శక్తిని తెలిసిన వాటిని సాక్ష్యం ఇచ్చాడు. అయ్యో యెహోవా దేవుడు జీవము గల దేవుడు. ఇప్పుడు మనము స్టార్ట్ చేద్దాం. మొదటి నుంచి రహాబు అనే వేశ్య, రహాబు అనేటువంటి ఈమె ఏమి సాక్ష్యం ఇచ్చింది? ఏ విధంగా తన నోటితో ఒప్పుకుంది? ఏ మాట ద్వారా చెప్పండి? పైన ఆకాశమందు గాని, కింద భూమి యందు గాని, కింద భూమి యందు గాని తప్ప చెప్పండి. పైన ఆకాశమందును, కింద భూమి యందును దేవుడే. ఈ దేవుడు గొప్పవాడు. పైన ఆకాశమందును దేవుడే, కింద భూమి యందును దేవుడు. ఈ మాట అన్నది ఎవరు? దేవుడిని ఎరిగిన వ్యక్తి కాదు, దేవుడిని ఎరగని స్త్రీ రహాబు. తర్వాత ఇంకెవరు? నయమాను దేవుని శక్తిని గ్రహించిన తర్వాత వెంటనే అన్నాడు, తన నోటితో ఏమని ఒప్పుకున్నాడు? ఇశ్రాయేలున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడు. ఈ అన్ని అనొచ్చు. దేవుడిని ఎరిగిన వ్యక్తి కాదు, దేవుడు అంటే తెలియదు. దేవుని శక్తిని గ్రహించిన వెంటనే ఒప్పుకున్నాడు. అయ్యో దేవుడు మామూలు దేవుడు కాదయ్యా, ఇశ్రాయేలున్న దేవుడు. ఏ దేవుడు? ఏ దేవుడు? లోకమంతటి యందును ఏ దేవుడు లేడు. ఈ లోకములో ఈ ఇశ్రాయేలులో కూడా దేవుడే. ఈ లోకములో ఇశ్రాయేలు పూజించే దేవుడే దేవుడు. యెహోవా దేవుడే దేవుడని తన నోటితో ఒప్పుకున్నాడు. సిరియా రాజుకు సైన్యాధిపతి హయమాను. తర్వాత ఇంకెవరు? బబులోను సంస్థానముకు అధిపతిగా ఉన్నటువంటి నెబుకద్నెజర్, ది గ్రేట్ నెబుకద్నెజర్. ఈ నెబుకద్నెజర్ మామూలు వ్యక్తి కాదమ్మా. అస్సలు దేవుడు అంటే పడదు కదా, భయంకర క్రూరుడు. ఈ నెబుకద్నెజర్ మామూలు వ్యక్తి కాదు, భయంకరమైన వ్యక్తి. దేవుడి బిడ్డలను నాశనం చేసే వ్యక్తి. మాట చెప్పాలంటే సాతానితుడు. అలాంటి వ్యక్తి ఏమన్నాడు? షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుడు ఎలాంటి వాడంట? పూజింపదగిన దేవుడు. అయ్యో యెహోవా దేవుడే పూజింపదగిన దేవుడు. తన నోటి తప్పుకున్నాడు. అద్భుతములు ఆశ్చర్యకార్యములు చూసి ఆ దేవుడు గురించి. తర్వాత ఇంకెవరు? మాదీయ రాజు అయిన దర్యావేషు. ఈయన ఏమన్నాడు? ఈయన అన్న మాట, తన నోటితో ఒప్పుకున్న మాట, ఈ దేవుడు, ఈ యెహోవా దేవుడు జీవము గల దేవుడు. చూడండి, మీరు అంటారన్నమాట. మరి అంటారా? దేవుడు గారా, దేవుని యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. వాక్యం చెప్తుంది, ప్రతి వాని మోకాలు ఏమవ్వాలి? మోగాలి. ప్రతి వాని నోరు యేసు ప్రభు దేవుడని ఒప్పుకోవాలి. ఒప్పుకుందామా? వాళ్ళు ఒప్పుకుందామా? దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు సరిపడతామో మనకు తెలియదు. కాబట్టి బ్రతికినప్పుడు ఈ సమయం అంతా మనం ఏం చేయాలి? దేవుడిని ఒప్పుకొని ఆయనకు సాక్షి సమాజంలో సంఖ్యలో ఈ లోకంలో మనం ఉండాలి. ఆ విధంగా ఉన్న వారికే పరలోకం ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, త్వరగా వస్తాం. ఆయన వచ్చేటువంటి దినం చెప్పిన గ్రంథంలో చూస్తే అది కోపా దినం, భయంకరమైన మహాఉగ్రత దినం. ఆ దినం ఎప్పుడైతే ఆయన ఒప్పుకోడు సర్వనాశనం వచ్చేది భయంకరంగా వస్తుందట.
దీనము వచ్చును పాపుల గుండె పగల కాలము వచ్చును దీనము వచ్చును పాపుల గుండె పగల కాలము వచ్చును పాపుల గుండె పగల కాలము వచ్చును నరహంతకులు దొంగలు వ్యభిచారులు మర్యాదకులు కృపాదినము వచ్చిన పాపుల గుండె పగులు కాలము వచ్చును. మళ్ళీ ఏం చేయాలి? పాపాలు విడిచిన దగ్గర కావాలి. పాపములను తడవు జయగోతుమే విడవనేదు పాపములను తడవు జయగోతుమే విడువతో నాని కృతగా వేదనాది కామగా విడువతో నాని కృతగా వేదనాది కామగా ధనములోని ధనముల గొడవి పాలతోను గరిమతోడ నీవు కైకొను నిరతమోని ధనమును ధనములోని ధనముల గొడవి పాలతోను. ఏం చేయాలి మనమా? ఉండవాలి పాపములు ఆయన దగ్గరికి రావాలి. కాబట్టి దేవుడు ఎప్పుడు వస్తాడో తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఈ పాపాలన్నీ విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వద్దాం. నమ్మకంగా దేవుని గురించి మన నుండి ఒప్పుకుందాం కదా, ఆయనకి సాక్షిగా ఉంటాం. ఆయన ఎప్పుడు ఇచ్చిన తర్వాత నీ రాజ్యంలో ఆయన బిడ్డలుగా నీ బిడ్డ నిజుడు ఉన్నాడు కదా. ఆయన రాజ్యం ఏ రాజ్యం అంట? శాశ్వతమైన రాజ్యం, ఇరగాలు ఉండే రాజ్యం. ఆ రాజ్యం వాళ్ళకి శ్రమపడడానికి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉందాం. సాక్ష్యం ఇచ్చారు రహాబు అనే స్త్రీ, తర్వాత ఇంకెవరు? మయమాను, తర్వాత నెబుకద్నెజరు, తర్వాత మాదీయ రాజు అయిన దానియేలు. జీవము గల దేవుడు, పూజింపదగిన దేవుడు, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లోకములో లేడు. తర్వాత రహాబు స్త్రీ ఏమన్నది? ఆయన ఆకాశమందును కింద భూమి అందును దేవుడు తప్ప మరి యొక్క దేవుడు లేడు. ఆ విధంగా మన నుండి ఒప్పుకుందాం, నమ్మకంగా ఉందాం, క్రీస్తు పరంగా సాక్షిగా ఈ భూమిగా నిలబడదాం. అడ్డుకుంట బాధ్యత చూడవలసిన మనందరికీ నీ ప్రస్తుతాత్మ దేవుడు తోడైంది నడిపించుగాక ప్రార్థన చేసుకుందాం.